అందరికీ నమస్తే అండి. మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో చిరంజీవి గారి మేనల్లుడు సాయి తేజ్ నిన్న ఒక ఒక విధానాన్ని, అంటే సోషల్ మీడియాలో అశ్లీలత, అసభ్యత దీన్ని తగ్గించాలంటే, జవాబుదారీతనం తీసుకురావాలంటే, భయం తీసుకురావాలంటే, బాధ్యత తీసుకురావాలంటే వాళ్ళ అకౌంట్లకు ఆధార్ కార్డు జత చేయండి అని ఒక సూచన చేశారు. ఖచ్చితంగా అది వ్యాలిడ్ పాయింట్. కానీ ఆయన చేసిన సూచనకు ఏ ప్రభుత్వము కూడా రెస్పాండ్ అవ్వలేదు. దాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. నేను ఈ సూచన చేసి ఈ పోస్ట్ పెట్టి 24 గంటలైంది, ఏ ఒక్కరూ రెస్పాండ్ అవ్వలేదు, ఈవెన్ మీడియా వాళ్ళు కూడా దీన్ని హైలైట్ చేయలేదు, ఫోకస్ చేయలేదు, రెస్పాండ్ అవ్వలేదు అని సాయి తేజ్ గారు మళ్ళీ ఒక పోస్ట్ పెట్టారు. ఎందుకు నేను అది చదివిన తర్వాత ఎస్, ఖచ్చితంగా సాయి తేజ్ గారి వాదన కరెక్టే అనిపించింది. దానివలన చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆయన అయితే చిన్నపిల్లల సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ కార్డు జత చేయండి అన్నారు. నేనైతే పెద్దవాళ్ళకు కూడా ఎవరికి సోషల్ మీడియా అకౌంట్ ఉండాలన్నా సరే ఒక ఐడెంటిటీ తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళ గుర్తింపు కార్డు తప్పనిసరిగా, ఆధార్ కార్డు తప్పనిసరిగా జత చేయాలి. ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి, ఒక ఐడి నుంచి ఒక ఫేక్ పోస్ట్ వచ్చినా, ఒక ఫేక్ కామెంట్ వచ్చినా, ఒక అశ్లీల దృశ్యం వచ్చినా, పోస్ట్ వచ్చినా అది ఎవరు పెట్టారు అనేది ప్రజలకు తెలియాలి, పోలీసులకు తెలియాలి. అప్పుడే సోషల్ మీడియాలో బాధ్యత పెరుగుద్ది, అశ్లీలత తగ్గుద్ది, అసభ్యత తగ్గుద్ది. ఎందుకంటే సోషల్ మీడియాలో జవాబుదారీతనం ఉండట్లా, ట్రాన్స్పరెన్సీ ఉండట్లా, బాధ్యత ఉండట్లా. ఎవరికి నచ్చినట్టు వాడు మాట్లాడతాడు. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే దాన్ని ఎక్కడికో ఆపాదించి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు వచ్చేలా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడతారు. మొన్న కైకలూరులో ఒక ఘటన జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది, కొట్టుకున్నారు, కేసులు పెట్టుకున్నారు. దాని మీద వాళ్ళు అక్కడ నిజంగా జరిగిన ఘటన కంటే సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులే ఎక్కువైపోయాయి. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చూసి వేరే ప్రాంతంలో ఎక్కడో ఉన్నవాళ్ళు, అరే అక్కడ మన కులస్తులను కొడుతున్నారంటరా, పదరా వెళ్ళండ్రా అని చెప్పి రెచ్చగొట్టుకునే వరకు వెళ్ళింది. అక్కడ వాస్తవ పరిస్థితి పోలీసులు చెప్పే కంటే, లేదా ఒక అథెంటికేషన్ ప్రకటన వచ్చే కంటే సోషల్ మీడియా ప్రకటనలు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. అండ్ నేను నిన్న మొన్న ఒక వీడియో చూసా. ఒక 14 ఏళ్ళు ఉంటాయి. ఒక అమ్మాయి మీడియాతో మాట్లాడుతుంది. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నాకు నా భర్తకు ప్రాణహాని ఉంది నా తల్లిదండ్రుల నుంచి, సో పోలీసులు రక్షణ కల్పించాలని. 14 సంవత్సరాలు, కేవలం 14 సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి. నేను ఫోటో కూడా చూపించాలనుకోవట్లేదు. అసలు ఆ వార్త ఇచ్చినోడనే తప్పు పట్టాలి, ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టిన మీడియా ఛానల్ని తప్పు పట్టాలి. నన్ను అడిగితే ప్రేమించి పెళ్లి చేసుకుందంట, భర్తకు ప్రాణహాని అంట, రక్షణ కల్పించాలంట, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు అంటాడు. అసలు నాకు ఆ వార్త చూసిన వెంటనే చర్యగా, అందులో పైగా బిగ్ న్యూస్లో, బిగ్ టీవీలో వచ్చింది. అది ఈ సోషల్ మీడియాకే కాదు, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకు కూడా జవాబుదారీతనం ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఇచ్చిన వార్తల పట్ల బాధ్యత ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఫేక్ థంబ్నెయిల్స్ పెడతారు, ఫేక్ కామెంట్లు పెడతారు. సో ఇది సాయి తేజ్ గారి వాదనకు ఖచ్చితంగా మద్దతు రావాలి. వీలైతే ఆయన చేసిన ఎక్స్లో ఆయన చేసిన పోస్ట్ చూడండి, రీట్వీట్ చేయండి, ప్రభుత్వాలు పెద్దలకు ట్యాగ్ చేయండి. సోషల్ మీడియాలో బాధ్యత పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ అబ్యూజ్ లాంగ్వేజ్ వలన ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది ఆడపిల్లలు కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంది, ఆడపిల్లలు చనిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ మీద విపరీతమైన కామెంట్స్ చేస్తారు, మార్ఫింగ్ ఫోటోలు పెడతారు, ఫేక్ వీడియోలు పెడతారు. ఈ ఏఐ డీప్ ఫేక్ లాంటిది, డీప్ సీక్ లాంటిది, ఏఐ లాంటిది ఉపయోగిస్తారు. ఇదంతా పెరిగిపోతుందన్నమాట. సో ఒక వ్యక్తికి మ్యాక్సిమం 3 లేదా 4 ఐడీల కంటే ఎక్కువ ఉండకూడదు, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే వాళ్ళ మొబైల్ నెంబర్ ప్లస్, ఇప్పుడు మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది, మొబైల్ నెంబర్తో ఎన్నైనా పెట్టుకోవచ్చు అంటున్నారు కొన్ని. సో అలా మొబైల్ నెంబర్తో జీమెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకోవచ్చు, జీమెయిల్తో ఈ సోషల్ మీడియా ఐడీలు క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఒక మొబైల్ నెంబర్, ఒక జీమెయిల్ ఉన్నప్పుడు ఒక జీమెయిల్కు ఒక సోషల్ మీడియా ఖాతా మాత్రమే ఉండాలి. మరో జీమెయిల్ సృష్టించాలి అంటే, లేదా మరో ఈమెయిల్ ఐడి సృష్టించాలి అంటే ఖచ్చితంగా మరో మొబైల్ ఐడి ఉండాలి, మరో మొబైల్ నెంబర్ ఉండాలి. సో ఇలా కొన్ని లిమిటేషన్స్, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, సోషల్ మీడియా ఐడీలు, ఇవన్నీ కూడా పోలీసుల దగ్గర ఖచ్చితంగా డేటా ఉండాలి.
పోలీసులే కాదు, వాడుతున్న వాళ్ళ దగ్గర ఎవరి మీదైనా ఐడి మీద డౌట్ వస్తే ఆ ఐడిని వెరిఫై చేయడానికి ఒక అథెంటికేషన్ ఉండాలి. అప్పుడు పెట్టేవాళ్ళలో భయం ఉంటుంది. ఎందుకంటే నచ్చని వ్యక్తులు ఉండొచ్చు, సొసైటీలో మనకు నచ్చని వ్యక్తులు అనేక మంది ఉండొచ్చు. సో వాళ్ళ మీద సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా, దెబ్బతీసేలాగా ఎక్కువ పోస్టులు అయిపోతున్నాయి. రాజకీయాల్లో చూడండి, ఒకప్పుడు అనిత గారి మీద, హోమ్ మినిస్టర్గా ఆమె టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనిత గారి మీద విపరీతంగా కామెంట్స్ చేసేవాళ్ళు. రోజా గారి మీద, ఇప్పుడు యాంకర్ శ్యామల వైసీపీ ఆమె మీద, షర్మిల గారి మీద. అంటే ఏ పార్టీలో అయినా సరే మహిళలు రాజకీయాల్లో ఉంటే, పార్టీల్లో పాత్ర పోషిస్తుంటే, కీలక దశలోకి వెళ్తుంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మహిళలు అనేసరికి చాలా సింపుల్గా, ఈజీగా వాళ్ళని కామెంట్ చేసేస్తారు. మేబీ వాళ్ళ వృత్తి, వాళ్ళ ప్రవృత్తిలో భాగంగా వాళ్ళు ఏదో చేస్తే చేసుకోవచ్చు, కానీ దాన్ని రాజకీయానికి ఆపాదించాల్సిన పరిస్థితి లేదు, ఆపాదించాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయాల్సిన అవసరం లేదు. దానివలన ప్రజలకు ఏంటి నష్టం, రాజకీయాలకు ఏంటి నష్టం? ఆ ప్రభావం ఏమైనా ఉంటే అప్పుడు పట్టుకోవాలన్నమాట. సో సాయి తేజ్ గారు తీసుకొచ్చిన ప్రకటనకు ఇంకొంచెం యాడ్ చేసి పెద్దలకు కూడా సోషల్ మీడియా ఖాతాలకు, యూట్యూబ్ ఛానళ్లకు అన్నింటికీ కూడా ఆధార్ కార్డు లింక్ చేయాలి, మొబైల్ నెంబర్ లింక్ చేయాలి. లింక్ చేస్తేనే బాగుంటుంది. పోలీసులకు కూడా ఏమైనా ఎక్కడైనా అబ్యూజ్ లాంగ్వేజ్ ఇది జరిగితే, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చట్టం తీసుకొస్తామంటున్నారు కాబట్టి ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తే బెటర్ అన్నమాట. థ్యాంక్ యూ.